ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 59వ పద్యం. క్రోధమాశ్చర్యధనుడు సుయోధనుండు వలుచున్ ఎవ్వని సభగూచి కలుషమొదవి మనసులోనూయా నిమగ్నుడయ్యన్ అట్టి ధర్మజుడున్నాడే అనగచరితాం. క్రోధము మాత్సర్యము ధనుండు ధనముగా కలవాడు సుయోధనుడు దుర్యోధనుడు పోలుసొన్ వెలుగు శోభిల్లు ఎవని పోలుచునంటే వెలుగు లేదా శోభిల్లు ఎవని సభన్ సభాభవనమును అనగా మయసభ చూసి కలుషము క్రోధము వదవి పొంది మనసు లోనన్ లోపల అసూయలో నిమగ్నుడు మునిగినవాడు ఆయను అటువంటి ధర్మజుడు ధర్మరాజు అనగా యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు ఉన్నాడే బాగున్నాడా అనగా పాపము లేని చరిత ప్రవర్తన గలవాడా. భావము. ఓ పుణ్యాత్ముడా ఉద్ధవ, దేదీప్యమానమైన ఏ మయసభను చూసి ఈ మితిమీరిన క్రోధం మాశ్చర్యం గల ఆ దుర్యోధనుడు కల్మషం పుట్టి మనసులో అసూయతో నిండిపోయాడో ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా. తర్వాత 60వ పద్యం. ఘనకదాభ్యాస చిత్ర సంగతుల మెరసి కురుకుమారుల భూరి సంగరములోనా అదుల గావించి వెలసిన ఎట్టి జట్టి వాయుతనయుండు కుశలి అయి వరలునయ్యా. ఘన గొప్ప గదా ప్రయోగ అభ్యాస శిక్షణతో విచిత్రమైన సంగతులన్ యుక్తులతో మెరసి ప్రకాశించి కురుకుమారులన్ కౌరవులను భూరి అత్యంత గొప్ప సంగరము యుద్ధము లో హతులన్ సంహరింపబడిన వారిగా కావించి చేసి వెలసిన ప్రకాశించిన అటువంటి జట్టి వీరుడు వాయుతనయుండు భీముడు కుశలముగా ఉన్నవాడు అయి వరలున్ ప్రసిద్ధి చెందున అయ్యా తండ్రి. భావము. గొప్పగా అభ్యాసం చేసిన గదాయుద్ధ విచిత్ర విన్యాసాల కౌశలంతో అతిశయించి కౌరవులను రణరంగంలో మట్టుబెట్టిన జగజ్జెట్టి వాయుదేవుని పుత్రుడు భీముడు క్షేమంగా ఉన్నాడా. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.